ఏ కోర్స్ నేర్చుకోవాలో తెలియట్లేదా? అయితే ఇనుమాటిక్స్ కెరియర్ గైడెన్స్ ని ఫాలో అవ్వండి. శర్వానంద్ గారు కూడా మన థియేటర్ విజిట్కి వెళ్ళి చాలా ఎమోషనల్ అయ్యారు సినిమా గురించి మాట్లాడుతూ. అవును, నా కెరీర్లో ది బెస్ట్ ఫిలిం ఇచ్చారు అభిలాష్ గారు అని చెప్పేసి అన్నారు. మీరు దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు? హ్యాపీ కదా. సో ఇంకేం కావాలండి, బెటర్ కాంప్లిమెంట్ అంటే ఒక డైరెక్టర్కి అదే కదా, మనం హీరో నమ్మారు ఆ డెలివర్ చేశాను, ఈజ్ సో హ్యాపీ. సో అంటే ఇలాంటి స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ సినిమా, అందులో ఒక బైక్ రేసింగ్, మోటో రేసింగ్ సినిమా అంటే డెఫినెట్గా చాలా ఛాలెంజెస్ ఉంటాయి. ఈ సినిమా విషయంలో మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఎలాంటివి? అంటే ప్రీ వర్క్ నుంచి చాలా ఛాలెంజెస్ ఫేస్ చేస్తాం. బికాస్ ఇది 90s 2000 జరుగుతుంది స్టోరీ. మనకు 90s 2 స్ట్రోక్ బైక్స్ ఉంటుంది, మనకి ఇక్కడ 2 స్ట్రోక్స్ బైక్స్ అవైలబుల్ లేవు. అండ్ ఇది నార్మల్ బైక్స్ కాదు, నేను మళ్ళీ దాన్ని రీమోడల్ చేసుకోవాలి అకార్డింగ్ టు ద ట్రాక్కి. మళ్ళీ 2000s 4 స్ట్రోక్స్ బైక్ కావాలి. అండ్ ఇక్కడ మనకు స్టంట్ రైడర్స్తో మనము షూట్ చేయలేము, బికాజ్ ఆ బాడీ టెక్నిక్ అని తెలియదు. సో దానికోసం ఇండోనేషియాకి వెళ్ళాం. సో రేస్ సీక్వెన్స్ అంతా ఇండోనేషియాలో షూట్ చేసాం. డ్రామా మొత్తం నేను ఇక్కడ మ్యాచ్ చేసుకున్నా. అదే కాకుండా మీకు ఎవ్రీ రేస్లో ఒక యాక్సిడెంట్స్ అవుతాయి, బికాజ్ రేసర్స్కి మనం అది కాకుండా రియల్ ఫాల్స్ కూడా చేసాం షూట్లో. పైకి నుంచి కింద పడినప్పుడు ఇప్పుడు మీరు వెళ్తున్నప్పుడు ఎక్కడ పడతామో తెలీదు. అంటే ఇప్పుడు దేర్ ఇస్ నో కొరియోగ్రఫీ ఫర్ ఇట్. నేను చెప్పగలుగుతాం, దిలీప్ మన మాస్టర్ చాలా సేఫ్టీ తీసుకున్నారు కాబట్టి లక్కీగా ఎవరికి అంత పెద్ద ఇంజురీస్ అవ్వకుండా మేము షూట్ చేయగలిగాం. బట్ ఇట్స్ డిఫికల్ట్ అండి. హ్యాట్స్ ఆఫ్ టు ద రేసెస్, వాళ్ళు చాలా కష్టపడ్డారు ఈ సినిమాకి. అంటే ఈ సినిమా విషయంలో కొంతమంది ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో ఉంది, సెకండ్ హాఫ్ బాగుంది, సినిమా ఓవరాల్గా ఒక కొత్త సినిమా చూసిన ఫీల్ కానీ ఇలాంటి సినిమా తీయటం చాలా కష్టం అనేది నా ఫీలింగ్. అంటే జనరల్గా రెగ్యులర్ సినిమా తీయటం ఈజీ, ఒక ఇలా పర్టికులర్గా ఈ రేసింగ్స్, బైక్ రేసింగ్ సంబంధించిన ఆ కాంపిటీషన్కి సంబంధించిన సీన్స్ అవి ఉన్నాయో అది చాలా కష్టం, టఫ్ తీయటం. సో అవి చాలా కన్విన్సింగ్గా, ఎక్కడ కూడా చిన్న అంటే మిస్టేక్ అని ఇలా చేశారు అనుకోకుండా చాలా బాగా కన్విన్స్ చేశారు, చాలా బాగా తీశారు. ఇలాంటి కాంప్లిమెంట్స్ వస్తుంటే మీకు ఏమైనా సాటిస్ఫాక్షన్ అనిపించిందా ఇలాంటి కథ చేయటం? అంటే నేను ఫస్ట్ హాఫ్ స్లో అని నేను పర్సనల్గా ఫీల్ అవ్వను, బికాజ్ నేను దానికి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తాను. మీకు సెకండ్ హాఫ్ ఎందుకు అంత బ్యూటిఫుల్గా నచ్చింది? బికాజ్ నేను ఫస్ట్ హాఫ్లో సెటప్ చేశాను అంతే. అది ఆ స్క్రీన్ గ్రాఫ్ ఆర్డర్, గ్రాఫ్. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు శర్వ గారు అండ్ వాళ్ళ కొడుకు, సో విక్కీ అండ్ ఇషాన్ సీక్వెన్స్ నేను థియేటర్కి వెళ్ళేది ఎక్స్టాబ్లిష్ చేయకుండా నేను సెకండ్ హాఫ్లో మీకు అది పే ఆఫ్ సీన్ ఉంది సునీల్ అండ్ ఇషాన్ మధ్య, అది మీకు రిజిస్టర్ అవ్వదు. మీరు సెటప్ చాలా టైం తీసుకున్నా, నేను పే ఆఫ్ క్విక్గా చెప్పాను. నేను సెటప్కి టైం తీసుకోలేను అనుకోండి, మీకు పే ఆఫ్ అర్థం కాదు. అది నా పర్సనల్ ఒపీనియన్. నేను రాసేటప్పుడు అలా రాసుకున్నా. మీరు ప్రతి సీన్, ఇప్పుడు థియేటర్ సీన్ ఉంది, నేను సెటప్ చేసుకున్నా. పే ఆఫ్ నేను ఒక మౌంటైన్లో చెప్పేశాను. ఓకే, అండ్ మౌంటైన్ జంప్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, నేను సెటప్కి నేను ఒక సీన్ బిల్డ్ చేశాను. అసలు మీకు అర్థం అవ్వాలి కదా ఏంటి మౌంటైన్ జంప్ అంటే. ఇప్పుడు క్రికెట్ అనుకోండి, బ్యాడ్మింటన్ అంటే ఈజీగా అర్థమవుతుంది. అసలు ఈ జంప్ అంటే నేను దానికి చెప్పాలి, ఒక 2 సీన్లు చెప్పాలి. నేను ఎప్పుడైనా టైం తీసుకున్నా. అండ్ ఇప్పుడు రేస్లో వెళ్ళేటప్పుడు మీకు ఆ ఫీలింగ్ ఇవ్వాలి. నేను ఇప్పుడు రేస్లో 2-3 మినిట్స్ కట్ చేసేయచ్చు, ఫట్ ఎక్స్పీరియన్స్ ఉండదు మీకు. ఐ ఫెల్ట్ నేను మేబీ ఇంకొంచెం ఒక 5 మినిట్స్ ట్రిమ్ చేసి ఉండొచ్చా అని చాలామంది చెప్తారు. బట్ మీ క్లైమాక్స్ హై వస్తుందంటే అదే కదా సెటప్ అంటున్నాను నేను. మీరు 5 మినిట్స్ కట్ చేసి ఉంటే మేబీ అరే చాలా స్పీడ్గా అయిపోయింది, రష్ అయిపోయింది, ఎమోషన్ కనెక్ట్ అవ్వాలి కూడా అంటారు. అది ఇట్స్ నెవర్ ఎండింగ్ డిబేట్ అండి. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అనేది నేను మూవీ చూసినప్పుడు నేను జడ్జ్ చేస్తాను అలానే, కాబట్టి ఐ రెస్పెక్ట్ దెమ్. బట్ నా ఒపీనియన్ నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. మీకు సెకండ్ హాఫ్లో నేను పే ఆఫ్ చేయడం, పే ఆఫ్స్ అన్ని నాకు సీన్స్ ఉండవు చూడండి. మీకు ప్రతిదీ మౌంటైన్లో చెప్పాను, నేను షార్ట్స్లో చెప్పాను, సెటప్స్కి టైం తీసుకున్నా. అందుకే మీకు మేబీ ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో అనిపించచ్చు. అంటే ఈ సినిమా పట్ల వచ్చిన ప్రశంసలు కూడా, విమర్శలు ఎలా స్వీకరించారు సార్? నేను తీసుకుంటాను డెఫినెట్గా. ఇప్పుడు మీరు చెప్పింది కూడా అదే అంటున్నా. మేబీ 5 మినిట్స్ ట్రిమ్ చేయొచ్చేయిందేమో. నేను నెక్స్ట్ టైం రాసుకున్నప్పుడు అది మేక్ ష్యూర్ ఇప్పుడు దీన్ని కూడా ఎట్లా నేను చెప్పగలుగుతా నా రైటింగ్లోనే నేను డెఫినెట్గా తీసుకుంటాను. ఇప్పుడు నేను 100% 100 పీపుల్లో 80 పీపుల్ నచ్చినా చాలా అనుకుంటాను అంతే. ఓకే, ఆ 20 నేను ఎప్పుడు చూస్తాను? ఈ సినిమా అయ్యాక నేను చూసుకుంటాను. నెక్స్ట్ సినిమా ఇప్పుడు నేను ఏం చేస్తా, ఇప్పుడు ఆ 20 మెంబర్స్ ఎవరైతే నాకు రేషియో వైజ్ ఈ సినిమా ఇంకా బెటర్ ఉండొచ్చు అని చెప్పారో, నేను నెక్స్ట్ సినిమా రాస్తున్నప్పుడు అసలు వీళ్ళు ఏ సినిమా నచ్చింది వీళ్ళకు ప్రీవియస్గా నేను చూసుకుంటా. అని ఆ సినిమాలో ఎందుకు లేదు అది కూడా చెక్ చేసుకోవాలి కదా. డెఫినెట్గా అది వాళ్ళకు కూడా నేను నెక్స్ట్ టైం 100% సాటిస్ఫై చేస్తాను వాళ్ళని.
యాజ్ ఎ డైరెక్టర్ మీకు వచ్చిన కాంప్లిమెంట్స్ ఎలా ఉన్నాయి సార్? అంటే బెస్ట్ కాంప్లిమెంట్ అసలు ఎలా ఎగ్జిక్యూట్ చేసావు, అది ఎలా తీసావు అనేది బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఈ ఫిలింకి. అండ్ ఎమోషన్స్ చాలా బాగా హ్యాండిల్ చేశారు. అంటే ఈ దీనికి ఏంటంటే రేస్కి మనకి ఎక్కడ రెఫరెన్స్ లేదు. మనకు ఓన్లీ యూట్యూబ్లో వీడియోస్ ఉన్నాయి, రేసింగ్ వీడియోస్, అంతేగాని దేర్ ఇస్ నో రెఫరెన్స్. అండ్ ఈ స్పోర్ట్ ఇండియాలో కూడా ఎవరికి పెద్ద తెలిసిన స్పోర్ట్ కాదు. సో అసలు ఎలా చేస్తావు ఎగ్జిక్యూట్ అనేది చాలా పెద్ద కాంప్లిమెంట్ నాకు. అండ్ లాస్ట్లో క్లైమాక్స్లో ఎమోషన్స్ గురించి అవంతా చాలా బాగా మాట్లాడుతున్నారు. ఇది అంటే ప్రభాస్ గారు సినిమా చూసారా? ప్రభాస్ గారు ప్రమోషన్లో కూడా సపోర్ట్ చేశారు. ఇప్పుడే నేను జస్ట్ మీ ఇంటర్వ్యూ ముందు ఇప్పుడు జీవి గారు ఇంటర్వ్యూ అయ్యాక నేను ఫోన్ తీసుకుంటే ట్వీట్ వచ్చింది, ఓకే సినిమా చూసాను చాలా బాగుంది అని చెప్పి. ఇప్పుడే అందుకే వంశీని కూడా కాల్ చేస్తున్నాడు, మేబీ నేను మాట్లాడాలి. ఓకే, ఏంటంటే మీకు ఎలాంటి సపోర్ట్ వచ్చింది ప్రభాస్ గారి నుంచి కూడా? అంటే నాకు పర్సనల్గా ప్రభాస్ గారు తెలియదు, సినిమాకి డెఫినెట్గా చాలా సపోర్ట్ చేస్తారు. మనం ట్రైలర్ నుంచి టీజర్ సపోర్ట్ నుండి. అండ్ ఈజ్ లైక్ ఏ డార్లింగ్ అండి అందరికీ. ఎలా ఎంత ఇష్టమో నాకు కూడా ప్రభాస్ అన్నతో చేయాలని ఎప్పటికైనా ఉంటుంది. బట్ ఐఎమ్ సో హ్యాపీ సపోర్ట్. ఇప్పుడు ప్రభాస్ అన్నతో పాటు చాలామంది సపోర్ట్ చేశారు. వెరీ గ్రేట్ఫుల్. బికాజ్ ఎందుకు సపోర్ట్ చేస్తే నేను నమ్ముతున్నా అంటే దే నో ద వాల్యూ ఆఫ్ దిస్ ఫిలిం. ఓకే, ఎలా షూట్ చేసే ఆ టఫ్నెస్ తెలుసు కాబట్టి. అండ్ ఎమోషన్స్ ఎంత బాగా బ్లెండ్ అయినాయి యాక్షన్లో అని చెప్పి దే ఆర్ సపోర్టింగ్ ఎవ్రీ వన్. అంటే ఈ సినిమా రిజల్ట్ ఇది ఎంత కలెక్ట్ చేస్తుంది ఏంటి అని పక్క పెడితే యాజ్ అ మేకర్గా, యాజ్ అ డైరెక్టర్గా మీకు చాలా మంచి పేరు వచ్చింది. డెఫినెట్గా అభిలాష్ గారితో సినిమా చేయాలి అంటే మీ స్టైలిష్ మేకింగ్ అందరికీ నచ్చుకుంటుంది. సో ఇలాంటి కాంప్లిమెంట్స్ వచ్చాయా మీకు? వచ్చాయండి. సినిమా చూసిన ప్రతి ఒక్కరికి కలిగించే ఫీల్ అదే డెఫినెట్గా. సినిమా చూసే ప్రతి ఒక్కరు నన్ను మెచ్చుకున్నారు. సో దాంట్లో ఎటువంటి ఫ్రమ్ మేబీ మీరు చెప్పిన కొందరు ఇంకా బెటర్ అయ్యి వచ్చేమో అనేటోళ్ళు ఉన్నారు. ఐ రెస్పెక్ట్ దెమ్. బట్ దాంతోపాటు ఇప్పుడు స్లోగా ఇప్పుడు కలెక్షన్స్ కూడా పెరుగుతున్నాయి. సినిమాస్కి ఫ్యామిలీస్ వెళ్తున్నారు. ఇట్స్ అ లాంగ్ రన్ ఫిలిం. మేము సినిమా స్టార్ట్ చేసినప్పుడే ఫిక్స్ అయ్యాం, ఇది కొత్త సినిమా చేస్తున్నాం, కొత్త స్పోర్ట్ చేస్తున్నాం, ఇట్ విల్ టేక్ టైమ్ టు ఆడియన్స్. ఇప్పుడు వర్డ్ ఆఫ్ మౌత్ చాలా స్ట్రాంగ్గా వెళ్తుంది, ఫ్యామిలీస్ వస్తున్నారు థియేటర్స్కి. డెఫినెట్గా ఇట్ విల్ హ్యావ్ దట్ 3 weeks ఆఫ్ రన్. సో ఈ సినిమాలో యూజ్ చేసిన బైక్స్ ఎక్కడి నుంచి తెప్పించేసారా? ఇక్కడ అన్ని ఇండోనేషియా. ఓకే, అన్నీ మేము అక్కడే షూట్ చేసాం, అక్కడే రీమోడల్ చేస్తాం, అంతా ఇండియాకి తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ మ్యాచ్ చేసాం డ్రామాని. ఫైనల్గా ఈ సినిమా చూడని ప్రేక్షకులకు, ఇంకా చూడని వాళ్ళ గురించి మీరు చెప్పేది ఏంటంటే ఈ సినిమాని మంచి థియేటికల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది కదా, మీరు యాజ్ ఎ డైరెక్టర్గా ప్రేక్షకులకు మీరు చెప్పేది? మీరు సినిమాకి రండి, థియేటర్కల్ ఎక్స్పీరియన్స్తో పాటు రేసింగ్తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఉన్నాయి ఫిలింలో. మీరు చూస్తే ఒక 13-14 years నుండి 60 years ప్లస్ వరకు సినిమా కనెక్ట్ అవుతున్నారు. డెఫినెట్గా మేము డిసప్పాయింట్ చేసి ఫ్యామిలీస్తో రండి. ఫ్యూచర్లో మీ దగ్గర నుంచి ఎలాంటి సినిమాలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? కొత్తగా ఉంటుంది సినిమా. కొత్తగా అంటే ఐ మీన్ ఏదో ఒక ఎక్స్పెరిమెంట్ అయితే ట్రై చేస్తా, ఐదర్ ఇన్ స్క్రీన్ ప్లే ఆర్ ఇన్ సెట్టింగ్లో నేను తప్పకుండా. కానీ ఆ టైప్ ఆఫ్ డ్రామా అయితే 100% ఉంటుంది. ఓకే సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ మీ యూ. నుంచి మరిన్ని మంచి కథలు, కొత్త నేపథ్య కథలు, సినిమాలు రావాలని మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.